ధన్యత ఓహో నా భాగ్యము నా ధన్యత ఓహో నా భాగ్యము నా ఓహో నా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా ఏమని వివరింతును నీ ప్రేమ నీ కరుణ హల్లెలూయా నువ్వు చూపిన ప్రేమను బట్టి నువ్వు చూపిన కరుణను బట్టి నువ్వు చూపుచున్నటువంటి వాత్సల్యమును బట్టి ఏమని నిన్ను స్తుతించను ప్రభువా. ఇంత గొప్ప సాక్షి సమూహం మా ఎదుట ఉండగా నా ప్రభువా, నీ మహిమతో మమ్మల్ని కప్పునట్లుగా నా ప్రభువా, నీ ప్రసన్నతను మేము కన్నులారా చూచినట్లుగా అనుభవించినట్లుగా ఈ మహిమ గల రాత్రి మా జీవితంలో కార్యములు జరిగించినట్లుగా దిగి వచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ బి టు గాడ్. ఈ రాత్రి నిన్ను దర్శించాలని, ఈ రాత్రి నీ స్థితిగతులను మార్చాలని నా ప్రభు మన మధ్యలో దిగి వచ్చి ఉన్న సమయం. అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు లాజరయ్య గారు ఉన్నారు. వారు దేవుని వాక్యం కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. దయచేసి అందరం ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి మీ కుడి చేతులు అందరూ పైకెత్తండి. వెనుకున్న వాళ్ళు కూడా అందరూ తలులు చిన్నగా కాదు, అందరూ పైకెత్తండి. చేతులు అందరూ పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, ఈ రాత్రి నామని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చారని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగరుడా జీవము కలిగిన యేసయ్యా సర్వశక్తి కలిగిన దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమోన్నతుడా నీకే వందనాలు. మహాకృప కలిగిన దేవా నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. రాజా రాజులుగా రాజుగా రాబోతున్న యేసయ్యా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రి నా ప్రభా ఒక ప్రత్యేకమైన నాయన ఈ కృతజ్ఞతా కూటాన్ని ఏర్పాటు చేయడం నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు ప్రేరేపించి నాయన అయా ఈ యొక్క నాయన కూటాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఎంతో ఆశతో ఎంతో నాయన ప్రభా ప్రయాసపడి ఈ కూటాన్ని ఏర్పాటు చేయమని కోరారు. అది నిమిత్తమై ఈ కూటాన్ని